హైదరాబాద్ నగరంలో బీసీ రిజర్వేషన్ల కోసమని 42% రిజర్వేషన్ల కోసమని అన్ని బీసీ జేఏసీ సంఘాలు నిన్ననే ర్యాలీ తీశాయి. ఈరోజు రాష్ట్ర సమితి పిలుపునిచ్చాయి. ఈ బంద్ను కర్నూలు జిల్లా బీసీ సంఘాల జేఏసీ మద్దతు తెలియజేస్తూ మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ముందర ధర్నా నిర్వహించాము. ఈ ధర్నాకు కర్నూలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు మరి ఇతర బీసీ సంఘాలు కూడా హాజరై తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆడుతున్న డ్రామా. ప్రతి ఎలక్షన్కు ముందుగా అసెంబ్లీలలో రెజల్యూషన్స్ పాస్ చేసేసి తర్వాత వాళ్ళ మనసుతోనే కోర్టులు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయించేసి మరి బీసీ రిజర్వేషన్లు ఇన్ని సంవత్సరాలుగా ఆపుతున్నారు. ఇక పైన ఆపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బీసీలో విపరీతమైన చైతన్యం ఉంటుంది. మరి ఈ చైతన్యంతో పాటు పగ రగులుతుంది. ఎప్పుడు యుద్ధానికి సిద్ధమవుతారో తెలియదు. ఇప్పటికైనా ఈ యొక్క రెడ్లు, కమ్మలు, మరి విలమలు పిచ్చి కుక్కల్లాగా మరి యాంట ఆడే మలాది తినే పందుల్లాగా ఈ బీసీల యొక్క పిండిని తినడానికి సిద్ధపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ వైఖరి మానుకొని బీసీల హక్కులు బీసీలకి ఇవ్వడానికి మరి సౌహృదయంతో మరి కొంతమంది అంటున్నాము పిచ్చి కుక్కలని, పందులని. మరి ఇప్పటికైనా సౌహృదయంతో అప్పర్ క్యాస్ట్ కూడా సపోర్ట్ చేసేసి బీసీల రిజర్వేషన్ను మరి పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి 9th షెడ్యూల్ చేసేంత వరకు కూడా ఈ కార్యక్రమం ఆగదని తెలియజేస్తూ నా పేరు నక్కలబిడ్డ శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి.